హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సావుజీ క్రిష్. నేను ఈరోజు మీ ముందుకి ఒక మంచి స్టోరీతో వచ్చానండి. ఆ స్టోరీ ఏంటంటే రామయ్య రాబందు అండి. నిన్న ఒక స్టోరీ చెప్పానండి. అది వినని వాళ్ళుంటే తప్పకుండా వినండి. ఈ వీడియో వచ్చేసరికి నాకు ఒక స్పెషల్ వీడియో అండి. ఎందుకంటే ఇది ఒక 100th వీడియో అండి. ఇప్పటి వరకు నన్ను సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ నేను కృతజ్ఞతలు తెలుపుతున్నానండి. ఇక మీదట కూడా మీ సపోర్ట్ నాకు ఇలానే ఉండాలని నేను కోరుకుంటున్నానండి. తప్పకుండా ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మీరు ఏమైనా చెప్పాలి అని అనుకుంటే తప్పకుండా కామెంట్ చేయండి. ఈ టైప్ ఆఫ్ స్టోరీస్ చెప్తే బాగుంటుంది, ఈ టైప్ ఆఫ్ వీడియోస్ చేస్తే బాగుంటుంది అని మీకు ఏమైనా అనిపిస్తే తప్పకుండా కామెంట్ చేయండి. మీరు చెప్పినటువంటి వీడియోస్ చేయడానికి నేను తప్పకుండా ట్రై చేస్తానండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. తప్పకుండా నన్ను సపోర్ట్ చేయండి. రామయ్య రాబందు స్టోరీ అండి. మనం ఇప్పుడు ఈ స్టోరీ నేను మీకు వినిపిస్తానండి. రామయ్య పొలం దున్నడానికి వెళ్ళి అక్కడ వలలో చిక్కిన రాబందును చూచి జాలితో దానిని వదిలేశాడు. ఆ తరువాత రామయ్య భోజనం తర్వాత అలసటగా ఉండి ఒక పాత గోడ ప్రక్కగా నిద్రించాడు. ఆ పాత గోడ తొర్రలో ఉన్న ఒక పాము రామయ్యను కాటు వేయడానికి రావడం గమనించి రాబందు ఆ పామును ఒక్కసారిగా కాళ్లతో తన్నుకుపోయింది. ఈ అలజడికి నిద్రలేచిన రామయ్య రాబందు చేసిన సహాయానికి ఆశ్చర్యపడ్డాడు. ఈ కథ వల్ల మనకు తెలిసిన నీతి ఏంటంటే ఒక మంచి పని మరో మంచి పనికి ప్రోత్సహిస్తుంది. ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. తప్పకుండా మీరు ఏమైనా చెప్పాలనుకుంటే తప్పకుండా కామెంట్ చేయండి. ధన్యవాదాలు.